డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరూ గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, తండ్రి రామ్తా తండ్రికి, సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయ్కి, ప్రకృతి నా కోసమే పంపిన నితిక ఏంజల్ తల్లికి, మాస్టర్ సిబివి నమస్కారం, మాస్టర్ సిబివి నమస్కారం, మాస్టర్ సిబివి నమస్కారం, తాతగారికి నమస్కారం, తాతగారికి నమస్కారం, తాతగారికి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మరి రోజులాగా ఈరోజు మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా స్వయానికి, వర్తమాన క్షణానికి, వర్తమాన క్షణంలోని విశ్వానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలతో రామ్తా మాస్టర్ గారికి, వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు సహకరిస్తున్న కుటుంబ సభ్యులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలతో ఈరోజు మాస్టర్ సివివి గారి కుండలిని రహస్యాలు అనే పుస్తకం మధ్యభాగం చెప్పుకుంటున్నామండి. సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మొన్నటి రోజు అంటే ఇక్కడ ఈడ పింగళ నాడుల గురించి ఇక్కడ ఇచ్చారన్నమాట. అంటే బలహీనమైన మానవ రూపము నుంచి మొదలుకొని దాని ఇన్ని ఒకటోది, రెండవది సుషుమ్న ఆకృతి ఇంకా ఏర్పడలేదు అనే దాని గురించి చెప్పుకున్నాము. మూడవది పింగళ నాడి ఇంకా తయారు కాలేదు అనేది చెప్పుకున్నాము. నాలుగవది అసంపూర్ణ సహస్రారం గురించి. ఐదవది ప్రజ్వలింపచేయుటకు సాధకులకు సామర్థ్యం లేదు అనేది. ఇప్పుడుండే వాళ్ళందరిలోనూ ఇంకా సామర్థ్యం లేదు దాన్ని కుండలిని జాగృతం చేసుకోవడానికి అన్నట్టుగా, ఎందుకు మనం ఇంకా వెనకున్నాము అనే దాని గురించి ఇట్లా ఇవన్నీ పాయింట్స్ చెప్పారు ఆయన. ఆరవది వెన్నెముక పూర్తిగా తయారు కాలేదు, అంటే మనకి సృష్టికర్తలు ఈ విధంగా ఇంకా పూర్తిగా తయారు చేసి పెట్టలేదు అన్నట్టుగా చెప్పారు వీళ్ళు. ఏడవది హితు భాగం. హితు ఒక అడ్డుగోడగా నిలిచి ఉందంట. ఎనిమిదవది పువ్వు వికసించలేదు, అంటే సహస్రారము ఇంకా వికసించలేదు అన్నట్లుగా చెప్పారు. ఎనిమిదవ దాని నుంచి మనం చెప్పుకుందాం ఇప్పుడు. మహాపర నిర్వాణి భూమికలో సహస్రారము ఇంకా పూర్తిగా వికసించలేదు. సహస్రార భూమిక మహాపర నిర్వాణిక భాగమందు ఈ పుష్పము కలదు. ఈ సహస్రారము ఇంకా వికసించలేదు, పూయలేదు. పల వృక్షాల మీద పూల రాశి మాదిరి ఈ సహస్రారము పూతకు వచ్చింది. ఇది సంపూర్ణంగా వికసించిన వారిలో ఆధ్యాత్మికంగా మంచి భవిష్యత్తుకు సూచన. ఇది వికసించనిది ఈ సఫలీకృతుడు కాలేదు, ఇది వికసించకుండా మనము సఫలం కాలేదు దీంట్లో అనేసి చెప్తున్నారు. తొమ్మిదవది ఏంటంటే అంతర్కమలము రూపొందలేదు. మానవ రూప భౌతిక శరీరంలో అంతర్గత కమలము ఇంకా ఆకృతి ఏర్పడలేదు, రూపొందలేదు, ఇక రూపొందాల్సి ఉంది. సహస్రారం ఇంకా రూపం దాల్చలేదు, దీనిని పూర్తిగా ఏర్పరచవలసి ఉంది. నిర్దిష్టమైన ఆకృతి కల్పించవలెను. మానవ రూప శరీర నిర్మాణంలో క్రమబద్ధమైన రూపాన్ని ఇంకా సృష్టి బ్రహ్మ ఇవ్వలేదు, లాంఛనయుక్తంగా రూపొందించబడవలసి ఉంది. పదవది బల్బ్ ఇంకా ఏర్పాటు చేయలేదు. తలయందు బల్బు మరియు క్రేపు అను భాగాల ఆకృతి కూడా ఇంకా శరీరంలో ఏర్పాటు కాలేదు. శరీరంలో అమర్చిన బల్బు సాధనమును చిత్రపటము 12.2లో గమనించవచ్చు. అంటే 12 దాంట్లో ఈ చిత్రపటాలు ఇచ్చారు కొన్ని, 12.1, 12.2 అనేసి. దాంతో పాటు ఇంకా ఏర్పాటు కాని క్రేఫ్ రూపమును చూడవచ్చు. ఈ రెండింటిని సరి అయిన స్థితిలో క్రియాశీలక
పద్ధతిలో ఆయత్తపరచవలెను. దీని ప్రకారము శరీరమందు సరైన స్థితిలో క్రియాశీలక పద్ధతిలో ఆయత్తపరచవలెను. దీని ప్రకారము శరీరమందు తగిన మార్పులను చేయవలెను. దాని కర్తవ్య విధులను పద్ధతులను నిర్దేశించవలసి ఉంది. 11వది సూటి రహదారి లేకపోవుట. సంపూర్ణమైన కూలంకషముగా సమగ్రమైన నిషేధములు లేని సిద్ధంగా ఉన్న ఒక రహదారి లేదు. ఉదాహరణకు బ్రహ్మరంధ్రం నుండి సహస్రారమునకు నేరు మార్గము ఏర్పడలేదు. పీనియల్ గ్లాండ్ నుండి బ్రహ్మరంధ్రమునకు దారి లేదు. హిత భూమిక వరకు వెన్నెముకలో మార్గం ఉన్నది. ఆజ్ఞాచక్రం నుండి సహస్రారమునకు నేరు మార్గము లేదు. ఇక్కడ ఒక పాఠం ఇచ్చాడు దాని గురించి అన్ని. సహస్ర లోవర్ కప్పు, ఎంపీఎన్, క్రేప్ పార్న్ ఏంటో అర్థం కాదు. 12వది ఇతర కారణాలు ఏంటంటే మనకి పూర్తిగా యాక్టివేట్ కాకపోవడానికి అనేది. 12వ దాంట్లో 1వ పాయింట్ ఏంటంటే సాధకుని సూక్ష్మ శరీరంలో స్థిరత్వానికి కావలసిన మార్పులు ప్రవేశపెట్టు సామర్థ్యము, కౌశలము నేటి సాధకులకు లేదు. 2వ పాయింట్ ఏంటంటే కుండలిని ఉనికి, ప్రజ్వలన, జాగృతి, దాని కర్తవ్య వ్యవహారములు మొదలగు రహస్యములపై అవగాహన లేకపోవట. 3వ పాయింట్ ఏంటంటే కుండలిని జ్ఞానము మొదలు పాఠకులకు సాధకులకు లేకపోవట. 4వది సుషుమ్న నాడీ మార్గంలోని అంతర్భాగాలు, అవయవాలు బాగా దెబ్బతిని ఉన్నాయి. వాటిని మరమ్మత్తు చేయనిది కుండలిని శక్తి పైకి ప్రయాణించలేదు. 5వది మార్గ మధ్యమున ఎదురగు ఆటంకములను, అవరోధములను బోరింగ్ పద్ధతిలో దారిని నిర్మించు శక్తి సాధకులకు లేదు. 6వది ప్రత్యామ్నాయంగా ఆస్ట్రల్ రూపంలో ఆస్ట్రల్ మార్గమున ఆస్ట్రల్ శక్తితో ఆస్ట్రల్ దృష్టిలో నాయన ప్రయాణించు పద్ధతి కూడా సాధకులకు ఇంకా తెలియదు. అవగాహన లేదు. గ్రంథములు లేవు. సామర్థ్యం గల బోధించు గురువులు లేరు. 7వది మైకము, మగత, అజాగ్రత్త స్థితిని కలిగించు సాంప్రదాయ యోగ సాధనలు అభ్యాసం చేస్తున్నారే గాని ప్రత్యేకించి కుండలిని యోగము ఎవరూ చేయడం లేదు. కుండలిని శక్తి చాలనమునకు అవసరమైన రీతిగా తమ శరీరములను మొదలు సాధకులు మలుచుకొని లేకున్నారు. అంటే సర్దుబాటు, దోష నివారణలు, శరీర పునః నిర్మాణ క్రియలు చేయటం లేదు. జరపవలసిన కార్యముల గురించి తెలియదు. అర్హత గల గురువులు లేకపోవటం ఒక లోపమే. వెన్నెముక నిటారుగా లేక వంకర టింకరగా ఉంది. దీనికి కారణము వారి జీవన శైలి, ఆహార శైలి మరియు వృత్తి శైలి. మొదలు వెన్నెముక ఇనుప కడ్డీ వలె నిటారుగా దృఢపడినంత వరకు ధ్యాన సాధన చేయవలెను. సాధకులకు భౌతిక ప్రజ్ఞ, స్థూల ప్రజ్ఞ మాత్రమే ఉంది కానీ సూక్ష్మ ప్రజ్ఞ లేదు. సూక్ష్మ స్థితులను గురించి తెలియదు. కుండలిని యోగము సూక్ష్మంలో జరుగుతుంది కానీ భౌతిక కార్యము కాదు. నేటి సాధకులు అనేక మంది భౌతిక సంబంధమైన శరీర సాధనలు అభ్యాసం చేస్తున్నారే గాని సూక్ష్మ స్థితులలో కరణములతో అభ్యాసం చేయడం లేదు. శరీర అంతరమున అనేక మార్పులను, శుద్ధి కార్యములను మరియు అవయవముల పునః నిర్మాణం జరగనిది కుండలిని యోగ మార్గ సాధన. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అను రీతిలో ఉంటుంది. సహస్రారంలోని బల్బు వెలుగుట లేదు. మొదలు దానిని ప్రకాశవంతం చేయవలసి ఉంది. నేటి నవ సమాజంలో మానవుడు మాయాజాలంలో తగులుకొని దృశ్యమాన ప్రపంచ విషయము, వ్యవహార, వస్తు, పదార్థ, శబ్ద భోగములలో నిమగ్నమై ఉన్నందున పరాశక్తి సాధన అట్టి వారికి అసాధ్యము. సృష్టిలో కొన్ని లోపాలు, పరిమితులు, సనాతనమైన సృష్టి విధానాలు, సగుణత్వంలోని లోపాలు ఇందుకు కారణములుగా నిలిచి ఉన్నాయి. నూతన తరహా దేహ నిర్మాణ ఏర్పాటు చేసిన గాని కుండలిని చాలనము నేటి సమాజము ఎవరికి సాధ్యము కాదు. కుండలిని జ్ఞానము, దానిలోని రహస్యము అలనాటి ఒకరిద్దరు యోగులు మరియు మాస్టర్ గారు తప్ప
దాని స్వరూప గమనాగమనములు ఎవరూ సాధించలేదు. ఈ విధంగా ఇట్టి పరాశక్తి పరమాణు అయిన మూల ప్రకృతి మహాప్రకృతి మూల బీజమును అనుభూతి పొందుటకు నేటి సమాజ సాధకులకు సామర్థ్యం లేదు. సాధకులు నడవడానికి ఏర్పాటైన మార్గం, సృష్టి విధానము, శరీర రూపకల్పన సిద్ధంగా లేదు. అంతేకాక మార్గమును తయారు చేయే శక్తి సామర్థ్యములు సాధకులకు లేవు. అందరూ ఊహించినట్లుగా పరాశక్తి చాలనం అంత సులభంగా చేయనది కాదు. ఎందుకనగా దాని ప్రసారానికి కావలసిన రీతిలో మానవ శరీర రూప నిర్మాణము సహజ సిద్ధంగా లేదు. సృష్టి విధి విధానం ప్రకారము మానవ రూప నిర్మాణము ఇంకా పరిణామ అవస్థలోనే ఉంది. తగిన విధంగా ఏర్పాటు నిర్మాణము ఇంకా రూపొందించలేదు. నిరంతర సాధనలో కూడా సాధకుడు తన సొంత ప్రయత్నంతో సాధించినది కాదు. కేవలం గురు అనుగ్రహం వలన కాని శక్తిపాతం ద్వారా కాని పొందునది కాదు. ఇది ఒక అసాధారణ విషయం. అది సంకల్పము, జన్మ కారణము, ఈ రెండు ప్రధాన ప్రేరణలు. 13వది క్రియాశీలక కారణాలు ఏంటి అనేసి ఇచ్చారు ఇక్కడ. ఈ నరములకు తమ కర్తవ్యములను నిర్వహించుటకు కావలసినంత విశాలమైన స్థలము తగినంతగా లేదు. ఇరుకుగా ఒత్తబడి ఒకదానిపై ఒకటి అమరి ఉన్నాయి. తగినంత పొడవు వరకు పెరిగి విస్తరించలేదు. చిక్కులలో చిక్కుకొనున్నట్లు ఉన్నాయి. మేడం వింటున్నారా? వీళ్ళు ఇవన్నీ ఇంకా ఏందో సౌండ్ వస్తున్నాయి మేడం. ఇప్పుడు వస్తుంది. ఏం చేసింది మేడం? నేను ఇప్పుడు దాకా ఉండింది, ఇప్పుడే ఏమో డ్రిల్లింగ్ పెడుతున్నారు ఆ పక్క. వీళ్ళు ఇక్కడ మనకి ఇంకా ఏవి రెడీనే కాలేదు అని చెప్తారు మేడం. శరీర నిర్మాణమే కాలేదు అంటున్నారు. అంటే ఇక్కడ ఈ నరములు తమ కర్తవ్యం నిర్వహించుటకు కావలసినంత విశాలమైన స్థలము తగినంతగా లేదు. ఇరుకుగా ఒత్తబడి ఒకదానిపై ఒకటి అమరి ఉన్నాయి. తగినంత పొడవు పెరిగి విస్తరించలేదు. చిక్కులలో చిక్కుకున్నట్లు ఉన్నాయంట మేడం. ఇవి మరి ఇంకా ఈ అంటే ఎవరికీ లేదనా ఇది? ఇట్లా అందరికీ అట్లే ఉన్నాయనా? సృష్టికారంలోనే ఇవన్నీ ఉన్నాయి కాదు మేడం. నేను ఇప్పుడే వచ్చాను మేడం. ఇప్పుడు దాకా లేదు, ఏం లేదు. కానీ అలా ఎలా ఉంటుంది? అలా ఏం లేదు మేడం. అట్లా ఎట్లా ఉంటుంది? ఎట్లా జరుగుతుంది? మరి వీళ్ళు అలాగే ఎట్లా చెప్తున్నారో నాకు అర్థం కాలే. ఎంతో మంది గురువులు ఎంతో అసెండెడ్ మాస్టర్స్ అయ్యారు కదా మేడం. అవును, మరి తయారు అవ్వలేదు కాకుండా టైం రాలేదనొచ్చు, కానీ తయారు కాకుండా అయ్యింది మేడం. అదేమన్నా ఫస్ట్ ఆరంభంలో ఎన్నోసార్లు ప్రయత్నాలు జరిగాయి. చేసి అన్నీ అవన్నీ మళ్ళీ చెప్తారు కదా, మళ్ళీ రద్దు చేసి మళ్ళీ తయారు చేసి ఈ రూపాన్ని తెచ్చారంట ఉన్నది ఈ శరీరాలని అంత పర్ఫెక్ట్గా. చూడండి, అంటే చాలనము అంత సులభంగా చేయనది కాదు. ఎందుకనగా దాని ప్రసారానికి కావలసిన రీతిలో మానవ శరీర రూప నిర్మాణము సహజ సిద్ధంగా లేదు. సృష్టి విధి విధానం ప్రకారం మానవ రూప నిర్మాణం ఇంకా పరిణామ అవస్థలోనే ఉంది అని చెప్పారు. ఎప్పుడు దాటేసాము మేడం, ఇంకా పరిణామం అయింది. ఇప్పుడు అది ఎప్పుడో ఆరంభం కొత్త చెప్తున్నారేమో వాళ్ళు. ఏంటో మేడం గుర్తొచ్చిందా? ఆరంభం మానవ పరిణామ క్రమంలో ఆరంభంలో చెప్పాడు తండ్రి. ఆరంభంలో ఉన్నప్పుడు అన్నాడు, ఇప్పుడు కాదు. అది ఎప్పుడో రామ్తా బుక్లో కూడా వచ్చింది. మీకు గుర్తుందా మేడం? పరిణామ క్రమాలు ఉన్నాయి కదా, అది ఎప్పుడో, ఇప్పుడు కాదు. అది ఇప్పుడు ఏంది మేడం? ఏంటో మళ్ళీ విస్తరించలేదు. తాగినంత పొడవులు పెరిగి విస్తరించలేదు. చిక్కుల్లో చిక్కున్నట్లు ఉన్నాయి. ఒకదానిపై ఒకటి పడి ఒత్తబడి అని చెప్తున్నారు. అప్పుడు కథ ఏంటది? ఈ బుక్ చాలా ఏళ్ళైందంటారా వచ్చి? లేదు మేడం, ఈ మధ్య కాలంలో రాసినట్టుంది ఇది. అవును మేడం. ఆయన 100 దాదాపు ఒక 100 years అయింది కదా ఆయన అప్పుడు చెప్పింది. ఆయన 100 years అయింది కదా మేడం. ఓకే. కావున ఈ నాడులకు ఎక్కువ సదుపాయం కలుగజేయవలసి ఉంది. తమ తమ స్థానములందు కష్టరహితంగా ఇబ్బంది రహితంగా ఉంచిన గాని కుండలిని సాధనకు ఉపయోగపడు.
త్రివిధ నాడులైన ఈ నాడుల కలయికతో సహాయంతో కుండలిని పనిని పెద్ద ఎత్తున నిర్వహించవచ్చు. ఈ ప్రక్రియ వల్ల చిన్న చిన్న నరములను సులభంగా వాటి వాటి స్థానముల యందు ఉంచవచ్చు. ఈ విధంగా నరములు నిర్మితమైన ఎడల చక్రాలు తమ తమ పనులను సులభంగా నిర్వహిస్తాయి. ప్రస్తుతం శరీరంలో ఈ నరముల నిర్మాణము కుండలిని చాలనమునకు అనుకూలంగా లేవు. వాటిని కలుపుటకు ప్రయత్నించిన ఎడల తిరిగి వాటిని పలు రకముల నూతన పద్ధతులతో ఏర్పాటు చేయవచ్చు. మొదట వీటిని గట్టిపరిచి పరచవలసి ఉంది. సుషుమ్న నాడి ఎక్కువగా ఇడా నాడి పర్యంతము కలిసి ఉంటుంది, కానీ పింగళ నాడి మాత్రం తన కిరణాలతో సుషుమ్న నాడిని కలుస్తుంది. నాడులు ఈ విధానమైన సంబంధం కలిగి ఉండుట వలన కుండలిని శక్తి చాలనమునకు తీవ్ర ఆటంకము కలుగజేయుచున్నది. కాబట్టి కొన్ని పెద్ద నాడులు ఊర్ధ్వముఖంగా విస్తరించుటకు నివారిస్తాయి. ప్రస్తుతం మానవ రూప శరీర నిర్మాణంలోని ఇటు నరముల వ్యవస్థ కుండలిని శక్తిని పైకి ప్రయాణించకుండా ఒక పెద్ద అడ్డుగోడలా ఉన్నాయి. కావున కుండలిని అడ్డంగా పెరిగి విస్తరించి నాడులలోనికి వ్యాపిస్తుంది. ఒక నాడి క్రింది స్థాయిలో ఆటంకపరుస్తూ ఉండగా రెండవది పై స్థాయిలో సాధనకు మార్గదర్శక సూత్రాలు. నిద్రావస్థలో అంటే సాధనకు మార్గదర్శక సూత్రాలు ఇచ్చారు ఇక్కడ. నిద్రావస్థలోని కుండలిని మేల్కొల్పుటకు సాధకుడు ప్రధానంగా సంపూర్ణంగా కోరికలు లేకుండా పూర్తి ఆరోగ్య స్థితిలో ఉండవలెను. అర్షడ్వర్గములైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యములకు అతీతంగా ఉండవలెను. అంతేకాక ఇతర మురికి అయిన, అశుభ్రమైన, అపవిత్రమైన, కల్తీ అయిన పదార్థములు నాడులలో ఏమాత్రము ఉండరాదు. కోరికలకు అతీతంగా, పంచేంద్రియాలకు అతీతంగా ఉండవలెను. పరిశుద్ధమైన హృదయము మరియు మెదడు కలిగి గాఢావేశము, తీవ్ర ఉద్రేకము, కామ వాంఛ మరియు తీరని ఆశరహితంగా వాంఛాతీతముగా జీవించువారు కుండలిని సులభంగా మేల్కొల్పి ప్రయోజనములకు పొందెదరు. ఎవరైతే మెదడులో అనేకమైన మలినములతో ఆలోచనలతో కూడి ఉంటారో వారికి కుండలిని చైతన్యపరచుట కష్ట సాధ్యమే. కేవలం బలవంతంగా ఆసనములు, ప్రాణాయామములు, ముద్రలు మరియు ఇతర యోగ సంబంధమైన సాధనలను కుండలిని ప్రజ్వలింపజేయటకు ప్రయత్నిస్తారో అట్టివారు ఫలితమును పొందలేరు. అటువంటి వారు నిర్గుణమైన కుండలిని నిచ్చెనను అవరోధించలేరు. సక్రమ మార్గమును పాటించక నియమ నిబంధనలను ఉల్లంఘించి అభ్యాసం చేసిన సాధ పక్వమునకు చేరలేదు. ఈ విధంగా క్రమరహితంగా అభ్యాసం చేయవారి సాధారణంగా శారీరకమైన బలహీనతలు, దుర్లభమైన సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది. యోగ శాస్త్రములందు గాని, వాటి వ్యవస్థల యందు గాని, ప్రమాణాల యందు గాని, సూత్రముల యందు గాని, విధానముల యందు గాని లోపములే లేవు. కావున అభ్యాస లోపముల వలన అర్హత లేని గురువుల క్రింద శిక్షణ పొందిన కారణముగా సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఫలితములు ఏమాత్రము లభించవు. శారీరక బలహీనతలు, దుర్లభమైన సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఓకే, సాధకునిలో మొదలు శుద్ధత్వం ఉండాలి. తర్వాత అభ్యాసమునకు సంబంధించిన ఆచరణీయమైన పరిజ్ఞానం సంపాదించి అమలు పరచడంలోనే ప్రయోజనములన్నీ ఉన్నాయి. సద్గురువును ఆశ్రయించుట, నిరంతర సాధన, నమ్మకము, భక్తి శ్రద్ధలు, క్రమశిక్షణ, ఓపిక అవసరం. ఎవరైతే కుండలిని శక్తిని మేల్కొల్పు ప్రయత్నంలో, సాధన పురోగతి సమయంలో, ప్రక్రియలో అనేకమైన స్వార్థపరమైన భౌతిక ప్రాపంచికమైన ప్రయోజనాలకు మనస్సు పురికొల్పును, అప్పుడు వీటికి బానిసై లొంగిపోయిన ధ్యేయమును సాధించలేడు. ఇది మాయాతత్వమే సుమా. మాయాజాలము నిన్ను పురిగొల్పుతుంది, ప్రేరేపిస్తుంది, ప్రలోభం కలుగజేస్తుంది. ప్రపంచ విషయాలు, అహంకారము ఆకర్షిస్తాయి, పాపకార్యానికి పురిగొల్పుతుంది. సాధకులు అష్టి దుష్ట ప్రభావములను ఎదుర్కొను తిరగొట్టు లేదా వాటి
ప్రభావానికి హానికి గాని లోను కాకుండా ఉండుటకు కావలసిన శక్తి సామర్థ్యములు కలిగి ఉండవలెను. కుండలిని ప్రజ్వలింపచేయుట చాలా శ్రేష్టమైన పవిత్ర సాధన. బ్రహ్మ విద్యా సాధన, ఆత్మ సాక్షాత్కార సాధన, పరిశుద్ధ శరీరము, మానసిక స్థితి, మాలిన్య రహితమైన మనస్సు అవసరము. సంపూర్ణ యోగ శాస్త్ర జ్ఞానము, పరిజ్ఞానము, కుండలిని తత్వము, దాని పుట్టు పూర్వోత్తరాలు, మహాత్మ్యములు తెలిసి ఉండాలి. కుండలిని ప్రాప్తి సాధన సూత్రములు, సిద్ధాంతములు, ప్రయాణముల విధానమును గురించి తగినంత అవగాహన అత్యావశ్యకం. ఎవరికైతే కుండలిని మరియు దాని సాధన సాహిత్యము నిలకడైన సాధన చేస్తారో అట్టివారు కోరిన ఫలితములను శీఘ్రంగా పొందగలరు. ప్రాప్తి సాధన. జ్ఞానము సాధన రెండు కలిసి సమానంగా ఉండాలి. కేవలం సాధన వృధాయే, ఆచరణ లేని జ్ఞానం వృధాయే. ప్రాణాయామము, ఆసనములు, ముద్రల అభ్యాసం ద్వారా హఠయోగులు, మెదడు ఏకాగ్రత మరియు శిక్షణ సాధన ద్వారా రాజయోగులు, భక్తి మరియు సమగ్ర నిర్దిష్టమైన స్వత సమర్పణ భావంతో భక్తి యోగులు, విశ్లేషణ ప్రక్రియ సంకల్పంతో జ్ఞాన యోగులు, మంత్రములతో తంత్రయోగులు, గురువుల యొక్క అనుగ్రహంతో శిష్యులు, అనగా గురువుల యొక్క చూపులలో తగులుట వలన, సంకల్పం వలన కుండలిని ప్రజ్వలింపజేయవచ్చు. కుండలిని ప్రజ్వలింపజేసి దానిని సహస్రార చక్రంలో ఐక్యం చేయట వలన సమాధి స్థితి ఏర్పడుతుంది, ముక్తి లభిస్తుంది. కుండలిని మేల్కొల్పనిది సమాధి స్థితి ఏర్పడదు. వారి వారి సంస్కారము కొద్దీ కొందరి సాధకులకు పైన తెలిపిన వాటిలో ఏదో ఒకటి అభ్యాసం చేసిన అట్టి వారిని కుండలిని శీఘ్రంగా ప్రేరేపిస్తుంది. మరికొద్ది మంది అనేక పద్ధతుల మిశ్రమం అభ్యాసం చేసిన గాని ఫలితము లభించదు. ఆధ్యాత్మిక మార్గంలో వారి వారి సాధన, ప్రయత్నము, తీవ్రత, కృషిపై ఆధారపడి ఉంటుంది. విలువ చెల్లించనిది ఫలితములు లభించవు. సద్గురువులు శిష్యుల స్థితిగతులను, అభివృద్ధి లెవెల్స్ ను బట్టి గమనించి వారికి సమంజసమైన పద్ధతిని నేర్పి రహస్యములను బహిర్గతం చేసి తక్కువ కాలంలో విజయవంతంగా శక్తిని ప్రజ్వలింపజేయటకు సహాయపడగరు. అనన్య భక్తి శ్రద్ధలు, నిరంతర సాధన, గురు శుశ్రూష వలన సాధకుడు కుండలిని అతి సులభంగా మేల్కొల్పగలడు. కానీ దానిని పైకి ప్రయాణింపజేసి షట్ చక్రములను దాటించి సహస్రారానికి తీసుకుని పోవుటకు కష్టమైన సాధన అవసరమై ఉంది. ఇట్టి సిద్ధిని పొందుటకు ఓపిక, లక్ష్య సాధన కోసం విడువని ప్రత్యేక దీక్ష, ఏమాత్రం విడువని పట్టుదల, అవిచ్ఛిన్నమైన దైవానుగ్రహానుభూతి, శుద్ధత్వము, నిలకడైన ఏకరీతి సాధన అత్యవసరం. ఎవరైతే కుండలిని సహస్రారానికి తీసుకుని పోతాడో అట్టివాడే అన్ని శక్తులకు, సిద్ధులకు వాస్తవమైన సద్గురువు. సాధారణంగా అనేక మంది యోగ విద్యార్థులు సాధనను మధ్య మార్గంలోనే ఆపివేస్తారు, యోగ భ్రష్టులు అవుతారు. సర్వము సాధించానను అహంకారము తప్పదు అభిప్రాయము దీనికి కారణం. కొన్ని మానసిక శక్తులు మార్మికమైన తత్వ సంబంధమైన అనుభూతులు కలిగినవి. సాధన పరిసమాప్తి అయినదని ఊహించిన ధ్యేయమును సాధించామని సంతోషపడతారు, తృప్తి పడతారు. తర్వాత అట్టి శక్తులను ప్రజా సమూహానికి ప్రదర్శించవలెనను కోరిక కలుగుతుంది. ప్రజలు ఉబ్బిస్తారు, పొగడుతారు, భగవంతుడిని పూజిస్తారు. కోరికలు, పేరు ప్రతిష్టలు, ప్రసిద్ధి, ఖ్యాతి, డబ్బు సంపాదించు కోరికతో ప్రదర్శిస్తాడు, అందులోనే జీవిస్తాడు. కుండలిని ప్రజ్వలింపజేయటకు రాజయోగము, హఠయోగము, భక్తి యోగము, సత్యయోగము తదితర మార్గములు ఉపయోగపడతాయి. కొద్ది మందికి ఒకే పద్ధతి సాధన ప్రయోజనములను ఇవ్వరు. సామరస్యమైన మిశ్రమ పద్ధతులు పాటించడం చాలా మంది సాధకులలో అత్యవసరం.
శరీర శుద్ధి, నాడీ శుద్ధి, మానవ శుద్ధి, చిత్తశుద్ధి, మానస శుద్ధి, చిత్తశుద్ధి, బుద్ధి శుద్ధి అవసరము. భౌతిక శరీరమును శుద్ధి చేయుటకు ఈ క్రింది 6 రకముల సాధనలు సంప్రదాయ విహితమైన వాటిని అధికారపూర్వకంగా మహాయోగులు సమ్మతించి నిర్ణయించారు. అవి ఏంటంటే దౌతి, బస్తి, నీతి, నౌలి, తాటక, కపాలభట్. ఈ శక్తిని పలు మార్గముల ద్వారా మేల్కొల్పవచ్చు. అందుకే వేర్వేరు పద్ధతులు వేర్వేరు పేర్లతో పిలువబడతాయి. ఉదాహరణకు రాజయోగ, హఠయోగ, కుండలిని యోగాభ్యాసము చేయువారు ఇది ఒక ఉన్నతమైన ప్రక్రియ అని, ఈ స్థితిలో సాధించిన సమాధి స్థితి సంపూర్ణమైనదని తెలుసుకుంటారు. వారి వాద సారాంశం ఏమనగా ధ్యాన యోగమందు ప్రపంచము నుండి నిర్లిప్తత భావము ఉండుట వలన సమాధి వ్యవస్థ, తత్పరత, పారవశ్యము, మనస్సు ఎల్లప్పుడూ ఆత్మచింతనలో నిండి ఉంటుందని, మెదడు యొక్క పరిమితుల వల్ల ప్రతిబంధకము, ఆటంకము లేకుండా మానసిక ఏకాగ్రతతో నిశ్చల స్థితిలో పలు రకములైన మానసిక సూక్ష్మ ప్రక్రియలలో శుద్ధ జాగ్రావస్థకు చేరుతారు అని. ఇక్కడ 12 అధ్యాయాలు అయిపోయినాయి. 13వ అధ్యాయం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కుండలిని చాలా నాకు శరీర శుద్ధి సవరణ అవసరము. అంటే బాడీ ప్యూరిఫికేషన్ అండ్ అడ్జస్ట్మెంట్ మెంటలీ. ప్రవేశం ఎట్లా చేయాలంటే యోగ శాస్త్రం అందు గాని అభ్యాసం నందు గాని నాడులు కీలక పాత్ర వహిస్తాయి. కుండలిని ప్రజ్వలించినప్పుడు దాని శక్తి సుషుమ్న నాడి ద్వారా ప్రయాణిస్తుంది. నాడులు సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఇట్టి రహస్య ప్రక్రియ జరుగుటకు వీలు కలదు. కుండలిని యోగమును అభ్యాసం చేయవారు మొట్టమొదట నాడులను పరిశుద్ధి చేయవలెను. కాబట్టి పూర్తి వివరణాత్మకమైన నాడులు మరియు చక్రముల పనితీరుల యొక్క రహస్య పరిజ్ఞానము చాలా అవసరము. కావున సాధకుడు బాధ్యతగా మొదట వాటి ప్రాంతాలు, పొందిక, ఏర్పాటు, రూపము, సహజములను, కర్తవ్యములను గురించి అవగాహన పెంపొందించుకొనవలెను. పొడుగాటి సన్నని గీత వరుస అతి సూక్ష్మమైన పరంపర నాడుల భౌతిక శరీరంపై ప్రభావము కలిగి ఉంటాయి. వాటిని నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. సంపూర్ణ ఆరోగ్యమునకు నాడుల ప్రాధాన్యత అత్యవసరమైనది. భౌతిక శరీర ప్రక్రియలలో, కర్తవ్యముల నిర్వహణలో సూక్ష్మమైన సుషుమ్న ప్రాణ నాడులు, చక్రముల ప్రభావం కంటికి గాని మనసుకు గాని స్పష్టంగా అవగాహనకు వస్తుంది. శరీర కర్తవ్యములు వాటి ప్రభావము స్వయం వ్యక్తమవుతాయి, రుజువు చేస్తాయి. స్థూల నరముల మరియు దేహంలో వలలాగా అల్లుకొన్న నాళాల లేదా నరాల సమూహము, వల వంటి అల్లిక గల నరములకు సూక్ష్మాతి సూక్ష్మమైన నాడులతో పరస్పర సంబంధం ఉంది. కావున అభ్యాసకులు ఎవరికి వారు తమ తమ సాధన తీవ్రతతో అవగతం చేసుకొనవచ్చు. ఎందుకనగా భౌతిక కేంద్రాలు ఆస్ట్రల్ కేంద్రాలతో పరస్పర సంబంధం ఏర్పరచుకొని ఉన్నాయి. నిర్దిష్టమైన పద్ధతులతో భౌతిక శరీరంలో ఉత్పన్నమైన ప్రకంపనలు ఆస్ట్రల్ కేంద్రములలో కోరినట్లు ప్రభావం కలిగి ఉంటాయి. సర్వనాడీ చక్రము ఎప్పుడు శుద్ధిని పొందునో అప్పుడు సాధకుడు ప్రాణమును సంగ్రహించుటలో సమర్థుడగును. నాడీ శోధన వల్ల ఆరోగ్యము కలుగుతుంది. వాతము, శ్వాస, తలపోటు, చెవిపోటు, కంటి నొప్పులు నశిస్తాయి. ప్రాణాయామ ప్రక్రియలో నాడీ చక్రములు శోధించబడును. సుషుమ్న నాడి నోటిని శోధించుకొని గాలిలోనికి ప్రవేశిస్తుంది. ఈ ఆవశ్యకత ఏంటంటే ఇక్కడ మార్పులతో కూడిన లోపభూయిష్టమైన మానవ శరీరంలో పరాశక్తి నిక్షిప్తమై ఉంది. అది క్రియారహితంగా నిద్రావస్థలో ఉన్నంత వరకు మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రతి మానవ శరీరమందు ఈ శక్తి నిద్రాణమై ఉంది. దానిపై జిజ్ఞాస కలవారు దానిని ప్రజ్వలింపజేసి చాలనం చేయుటకు ప్రయత్నించు కుండలిని యోగ సాధకులు దానికి సంబంధించిన పరమ రహస్య విషయములను తెలుసుకొననిది సాధించనిది ఫలితము లభించదు.
అనేక యుగముల నుండి అనేకులు భిన్న భిన్న సాధనా పద్ధతులతో అభ్యాసం చేస్తున్నారు, కానీ ఫలితములను సాధించిన వారు చాలా అరుదు. కుండలిని శక్తి చాలనమునకు భౌతిక శరీరమే, శరీరంతో, శరీర అవయవాలతో, అంతర నాడులతో దానిని ప్రజ్వలింపజేయవలెను. వేడి, వాయువు, తీవ్రత, వేగము, ఫోర్సు మొదలగు వాటి సహాయముతో కుండలిని ప్రజ్వలింపజేసి పురుష ప్రయత్నంతో పరాశక్తిని పైకి ప్రయాణింపజేయవలెను. మిడిమిడి జ్ఞానంతో, నామమాత్ర ప్రయత్నంతో సాధించినది కాదు. శరీరము అంతర అవయవాలు శక్తికి అనువుగా, సమర్థవంతముగా లేనిది కుండలిని చాలనము జరగదు. ప్రస్తుత నీ శరీర అవయవాలు దాని జాగృతికి సహకరించవు. కావున కుండలిని యోగమునకు ప్రారంభించుటకు ముందు పరాశక్తి జాగృతికి భౌతిక శరీరము, నాడులు, ఎముకలు ఏ విధంగా పనిచేయాలి, మన శరీరమందలి లోపములను గమనించవలెను. యోగ సాధనకు యోగ్యమైనదిగా రూపొందించుకొనవలెను. తదితర యోగ సాధనలు మాదిరి కాదు కుండలిని సాధన. అట్టి లోపములను తెలుసుకొనవలెనన్న మొదలు ఈ స్థితి విధానము, శరీర రూప నిర్మాణము, కాస్మస్ లోని లోపాలు, కుండలిని ప్రణాళికలు, తన భవిష్యత్ కార్యములను తెలుసుకొనవలసి ఉంది. అంతేకాక ఈ కుండలిని మరియు అది ఆది బ్రహ్మకు గల లింకు రహస్యములను కూడా మొదలు తెలుసుకొనవలెను. కుండలిని శక్తిని, దాని కర్తవ్యములను, చాలన క్రియా విధానమును పరిశోధించుటకు భౌతిక శరీరమందలి అతి సూక్ష్మ స్థితులను, గమనాగమనములు, కారకములను మార్చనిది కుండలిని జాగృత చేయుటకు వీలు కాదు. అదే మాదిరి శరీరమందలి అంతరావయవములను సర్దుబాటు చేయనిది, తగిన రీతిలో మార్పు చేయనిది కుండలిని ధర్మములను అనుభూతి పొందుటకు వీలు కాదు. కావున కుండలిని ప్రసారమగుటకు సంపూర్ణ శారీరక శుద్ధి, సర్దుబాటు, పునర్నిర్మాణము, పునః వ్యవస్థీకరణ అత్యవసరము. అవసరమైన సమయానికి ఆయా భాగాలలో, అంగాలలో అవసరమైన యోగ ప్రక్రియ ద్వారా అవసరమైన రీతిలో శుద్ధి, మార్పు, డెవలప్మెంట్ కలుగజేయనిది కుండలిని శక్తి చాలనము సాధ్యపడదు. కుండలిని సవ్యంగా పనిచేసేటట్లు నాడులను తయారు చేయాలి. కుండలిని ప్రజ్వలనకు, చాలనమునకు అనువుగా శరీరంలోని మార్గములు, అంగాలు పనిచేయవలనంటే వాటిని తగినట్లు పరాశక్తి విధానమునకు సమన్వయపరచవలెను. ప్రస్తుత మానవ రూపము, దాని నిర్మాణము, అవయవాలు, కర్తవ్యాలు, సృష్టి విధానము ప్రకారము శక్తిని జాగృత మనర్చు విధంగా శరీర నిర్మాణమునకు చేయలేదు. మానవ శరీరం అందలి కుండలిని పనిచేయుటకు సూక్ష్మంలో, భౌతికంలో అది సంకల్పమును మొదలు ప్రవేశపెట్టాలి. కుండలిని ఆది బ్రహ్మ రాక శరీరంలో ప్రవేశించడానికి అనువుగా శరీరాన్ని మార్పు చేయవలనని భావము. స్థూలంలో, భౌతికంలో ఎన్ని యోగ సాధనలు చేసినా, ఎన్ని మార్పులు ప్రవేశపెట్టినను అవి భౌతికంగా ఇంకా పడునే గాని, ఆరోగ్యంగా ఉండవచ్చునే గాని, ఆత్మజ్ఞాని కావచ్చు గాని అవి సూక్ష్మ స్థితిలో పనిచేయవు. కుండలిని వాటికి స్పందించదు. అంతలకే పూర్వకాలపు యోగులు కుండలిని రహస్యములు తెలుసుకొనలేక పోయారు. దానిని ప్రజ్వలింపచేసి పైకి ప్రయాణింప చేయలేకపోయారు. సంప్రదాయ యోగులు ఈ విషయమున పొరపాటు చేసి ఉన్నారు. శరీరంలో కావలసిన మార్పులను చేయలేకపోయారు. భౌతిక శాశ్వతత్వమును పృథ్వీపై ప్రవేశపెట్టలేకపోయారు. కుండలిని సంబంధ సృష్టి విధానం వారికి పూర్తిగా అవగాహన కాలేదు. శరీరములను నిలబెట్టలేకపోయారు. ఈ విధంగా శరీరంలోని అన్ని భాగాలను, పదార్థములను, వాయు ప్రక్రియలను, రహస్య విధులను, వాటి బాధ్యతలను, కార్యక్రమములను, కర్తవ్యములను ఒక నిర్దిష్ట మార్గమునకు తీసుకొని రావలెను. ఇట్టి మహత్తర మార్పులను, చేర్పులను ప్రవేశపెట్టి మొదలు భౌతికమును కుండలిని యోగమునకు సహాయపడినట్లు తీర్చిదిద్దవలెను.
మానవ రూపంలోని కుండలిని శక్తి చాలనము పనిచేయవలెనన్న అనేక ఆటంకములు అవరోధాలు ఎదురవుతాయి. కావున కుండలిని యోగ సాధన ఫలితాలకు నాడుల యందు గల లోపములను, వాటి అమరిక ఏర్పాటు లోపములను తొలగించి మార్చి నూతన తరహా నిర్మాణము ఏర్పాటు చేయగల సామర్థ్యం గల ఏ సాధకుడైనా కుండలిని జాగృతం చేయగలడు. ఈ ప్రసారము సాధకులు తెలుసుకునవలసిన విషయమేమనగా, శరీర శుద్ధి, పునర్నిర్మాణము, మార్పులు ప్రవేశపెట్టనిది కుండలిని ప్రజ్వలించదు, చాలనము జరగదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న సామెత వర్తిస్తుంది. ఈ విధంగా అభ్యాసము చేసిన వారే ముందుకు పయనింతురు కానీ అందరూ కాదు. కొంతమంది ఉన్నత స్థాయికి చెందిన వారైనా వారిలో కూడా కుండలిని చాలనము కొరకు కొన్ని అంతర అవయవముల మౌల్డింగ్ జరగవలసి ఉంది. త్వరపేటిక కూడా పునః వ్యవస్థీకరణ కావలసి ఉంది. సాధన ద్వారా సాధకునిలో సర్దుబాటు నిరంతరం జరుగుతూ ఉన్నప్పటికీ శక్తి ప్రసారమునకు, ప్రక్రియలకు అవసరమయ్యే పనుల కంటే వ్యర్థంగా అవసరానికి మించిన పనులు అనేకంగా అదనంగా జరుగుతూ ఉంటాయి. ఈ ప్రకారము అవసరమైనట్లు నాడులను, శ్వాసను రూపుదిద్ది ముందుకు సాగాలి. కావున కుండలిని సాధనలో పురోభివృద్ధికి, యోగ ప్రగతికి శరీరంలో మార్పులు అవసరం. కావున సాధకులు బాహ్య అంతర సూక్ష్మ స్థూల స్థితులను సరిదిద్దిన తర్వాత కుండలిని ప్రజ్వలన చాలనమునకు ఉపక్రమించాలి. శరీర వ్యవస్థ ఏమాత్రము గందరగోళంగా, క్రమరహితంగా ఉండినా పని సరిగా జరగదు. గత జన్మ సంస్కారాలు, కర్మశేషాలు కుండలిని ఆవరణంలో నిక్షిప్తమై ఉంటాయి. ప్రస్తుత మానవ రూప భౌతిక శరీరం దట్టమైన అనేక మలినాలు, పదార్థాలు, వాయువులు, మురికి, కల్తీ, శుద్ధం, విష పదార్థాలు, అవయవాలకు సరిపడని బాహ్య పదార్థములతో కూడుకొని ఉంది. వాటికి గల ప్రత్యేక ఆవరణములలో కూడుకొని ప్రోగై దృఢపడి ఘనీభవించి ఉన్నాయి. ఈ శరీర నిర్మాణమే లోపభూయిష్టంగా ఉంది. అంగాలు, అవయవాలు, ధాతువులు, జీవాణువులు తమ సహజ స్థితిని కోల్పోయాయి, నిస్సారమైన నిర్జీవమైపోయాయి. శక్తి తగ్గి క్షీణించుచున్నది. ప్రాణవాయువు సరిపడ ప్రమాణములో అన్ని కేంద్రముల ద్వారా ప్రవేశించడం లేదు. దాని ప్రసారం క్రమబద్ధంగా లేదు. పరమాణువులు తమ స్థిరత్వమును కోల్పోయాయి. అనాదిలో శరీర రూప నిర్మాణ ప్రారంభ సమయంలో భౌతికంగా ఎలాంటి లోపాలు లేవు. కాలక్రమంలో పరిణామ అవస్థలో క్షీణిస్తున్నాయి. కొన్ని అవయవాలు కరిగిపోవటము, గడ్డ కట్టడము వంటి ప్రక్రియలకు గురి అయ్యాయి. ఈనాటి మానవ శరీరాలు అనేకమైన లోటుపాట్లు, లోపాలు, అనారోగ్యాలు, మానసిక ఈతి బాధలతో ఆవరించి ఉన్నాయి. ఇట్టి శరీరాలు కుండలిని యోగాభ్యాసానికి ఉపయోగపడవు. శరీరంలో బాహ్య పదార్థంలో అనేక సంవత్సరాలుగా పురోగై నిల్వయుండి గట్టిపడి ఉండటం వల్ల పై స్థాయిని చేరటానికి మార్గం లేకుండా తయారైంది. మలిన బాహ్య పదార్థములు, వాయువులు కొన్ని గత జన్మలన్నింటి కూడా అగాధంగా వాసన రూపంలో అగాధంలో దాగి ఉన్నాయి. అతి శీఘ్రంగా మార్పు చెందుతున్న కాస్మిక్ పదార్థములతో ఈ శరీరం తయారైంది. అనగా పూర్వజన్మల ప్రవృత్తులు లేదా పూర్వ కర్మలు. ఈ విధంగా ప్రతి శరీరము భిన్న భిన్న తరహాల చెడు బాహ్య అంతర పదార్థములతో, వాయువులతో రూపొందింది. గ్రహ ప్రభావంతో జీవించు ప్రతి వ్యక్తికి ఇట్టి స్థితి తప్పదు. ఎందుకనగా యోగ సాధన అతి అగాధంలో సూక్ష్మ రీతిలో జరుగుతుంది. ఎంత అభివృద్ధి చెందిన దృఢమైన ఆరోగ్యమైన సాధకుడైనా లోపాలు, మలినాలు, విషయవాయువులు, మానసిక కర్మశేషాలు అతి అగాధంలో దాగి ఉంటాయి, మణిగి ఉంటాయి. శుద్ధి విధానంలో వాటిని రాకెట్ శక్తి వలె బయటకు నెట్టివేయాలి. శక్తి చాలనం యొక్క అపరిమిత శక్తి ఒత్తిడులను భరించే సామర్థ్యము ఈ భౌతికానికి లేదు. కావున శరీరం ఆ స్థితిని చేరడానికి కావలసిన సమయం అది తీసుకుంటుంది. వాయువు వేడి జనించు స్థితి సాధకునిలో
మొదటి దశ అభివృద్ధిని తెలియజేస్తుంది. పునర్నిర్మాణము కుండలిని భూమిక అంచుల వరకు జరిపించి ఇతు వరకు కూడా జరగవలసి ఉంది. శరీర సర్దుబాటు, శుద్ధి, పునర్వ్యవస్థీకరణ కారణంగా సుషుమ్న నుండి హితు వరకు మార్గము ఏర్పడుతుంది. ఈ దారి ద్వారా కుండలిని సునాయాసంగా ప్రయాణిస్తుంది. శక్తి చాలనమునకు లిఫ్ట్ ఇవ్వవలసిన బాధ్యత సాధకునిదే. ఈ ప్రకారము శక్తి సంపూర్ణంగా చాలనం జరగడానికి సమయం పడుతుంది. మార్గము పూర్తిగా ఏర్పడనంత వరకు తన స్వేచ్ఛా విహారం జరుగుతుంది. ఒక్క క్షణం, గంట, రోజు, ఒక సంవత్సరం కాలం చాలదు. హడావిడిగా తాపత్రయంతో మంత్ర తంత్ర ప్రక్రియల మాదిరి కుండలిని శక్తి చాలనము జరగదు. ఇది కలియుగంలో ఒక మాస్టర్ గారికే సాధ్యమైనది. కావున కుండలిని స్వభావమునకు తగినట్లు సాధకులు మొదలు శరీరంను యోగ శరీరంగా రూపొందించుకోవాలి. పునః నిర్మాణం చేస్తూ మరొక ప్రక్క శరీరాంగముల పునః వ్యవస్థీకరణ చేస్తూ పరిశుద్ధమైన రీతిలో భౌతికమును తయారు చేయవలెను. నశించిన, తరిగిపోయిన, బలహీనపడిన భాగాలను పూరించవలెను. కోల్పోయిన సహజ వనరులను తిరిగి సంపాదించుకొనవలెను. పునరుజ్జీవనం కల్పించాలి. ఇంతవరకు దుర్వినియోగం చేసిన, కోల్పోయిన శారీరక మానసిక శక్తిని యథాపూర్వక స్థితిని తగినట్లు ప్రాణంతో భర్తీ చేసి తిరిగి చైతన్యాన్ని కల్పించాలి. అవయవ రూప శరీర సహజ స్వాభావిక స్థితికి తేవలెను. కుండలిని యోగ సాధన యందు ఈ విషయములు తెలుసుకున్నది యోగాభ్యాసమే లేదు. ఇవి ప్రధాన విషయాలు. అభివృద్ధికి ఆయువు పట్టు ముఖ్యంగా నాడీ వ్యవస్థ. నాడీ కేంద్రములలో విప్లవాత్మకమైన మార్పులను శరీరంలో ప్రవేశపెట్టవలెను. కుండలిని ప్రజ్వలనకు, చాలనమునకు ఇది ప్రాణాధారభూతమైనది. ఇది జీవవాదానికి సంబంధించిన విషయము. రాసాయనిక, భౌతిక, ఆధ్యాత్మిక శక్తుల కంటే విశిష్టమైన ఒకానొక అమూల్యమైన, అసాధారణమైన ఆది బ్రహ్మ నుండి ఆది శక్తి వరకు ఇందు జీవము ఆవిర్భవిస్తుంది. శారీరక మానసిక బలహీనతలను నిర్లక్ష్యం చేసి సహస్రారము చేరి ఆ భూమిక యొక్క అనుభూతి పొందవలెనను సంకల్పము, ఆచరణ ప్రధాన అంశంగా ప్రబలంగా ఉంచుకొని అభ్యాసం చేసిన ఎడల అట్టి వారిలో ఆత్మ శరీరం వదిలి వెళ్ళిపోతుంది, అనగా మరణం సంభవిస్తుంది. కర్మశేషములు, బంధములు ఆవిరి కావలెను. కర్మబంధముల నుండి విముక్తి లభించడం అనగా అనేక జన్మల నుండి ప్రోగై గట్టిపడి ఉన్న కర్మదోషములను తొలగించుటయే. ఈ కర్మ వాసనలు పూతల రూపమున ఆవరణములుగా ఆవరించుకొని ఉంటాయి. భౌతికంలో విషవాయువులు పదార్థములు, బాహ్య పదార్థములు ప్రోగు కాకుండా నివారించి శరీరంను ఎల్లప్పుడూ నాణ్యమైన రీతిలో ఉంచవలెను. కుండలిని శక్తి పైకి ప్రసారం కావడానికి సాధకులు మొట్టమొదలు చేయవలసిన పని ఇది. కావున శుద్ధి ప్రక్రియ సంపూర్ణంగా లేని ఎడల నిర్వాణికి మరియు మహాపరనిర్వాణిక భూమికలతో గట్టి పరస్పర సంబంధం ఏర్పాటు చేసుకున్నట్టుకు వీలు కాదు. లోపలకు తీసుకొనబడిన కర్మ పదార్థములను బయటకు నెట్టివేయవలెను. మెదడు భౌతిక పదార్థములు, క్రియలు, ఆలోచనలను శుద్ధి ప్రక్రియ ద్వారా తొలగించిన ఎడల కొందరు పునర్జన్మల విషచక్రం నుండి తప్పుకొనగలరు. కర్మ అన్న పదార్థములు కంటికి కనపడక ఏర్పడి మరియు పనిచేయు ఆవరణ శక్తి, మాయావరణము, వాసనల సమూహము. నిరంతర క్రమబద్ధ కుండలిని సాధనతో యాంత్రికంగా తనంతకు తానుగా పనిచేయు కర్మ ప్రక్రియలను తగ్గుముఖం చేయవచ్చు. శుద్ధి మరియు సర్దుబాటు ప్రక్రియ ప్రతిరోజు జరగవలెను. కర్మబంధములను కారణమైన మూలకము ఎల్లప్పుడూ కరుగుట, ఘనీభవించుట, మెత్తగా మారుట, తిరిగి గట్టిపడుట వంటి సహజ లక్షణములను కలిగి ఉంటాయి. కీలక నాడులైన ఇడ, పింగళ, సుషుమ్నలకు మెరుగు పెట్టవలసి ఉంది.
అంతేకాకుండా రక్త ప్రసరణ కూడా శుద్ధపడాలి. మలినాలు శుద్ధపడాలి. పరిశుద్ధ ప్రక్రియ సమయంలో చెడు దుష్ట తలంపులు, సంకల్పాలు, ఆలోచనలను ప్రవేశపెట్టిన నీవు చేపట్టిన కుండలిని చాలన ప్రయత్నం, సాధన శ్రమ వృధాయే. బూడిదలో పోసిన పన్నీరే. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు నీవు పురోగతి పొందలేవు. కొందరు ఎంత ఉన్నత స్థాయికి పెరిగినా వారిలో సహజ సిద్ధమైన తక్కువ పరిమాణంలో ఉన్న జన్మ సంస్కారములను తొలగించుటకు వీలు కాదు. కుండలిని ప్రజ్వలించే సమయంలో తీవ్ర వేడి ఉత్పన్నమవుతుంది. ఈ ప్రక్రియ ప్రభావంతో శుద్ధి, సర్దుబాటు పని కొనసాగుతుంది. నూతన పదార్థములు, ధాతువులు రూపొందుతాయి. శరీర అంతర్గత అవయవాలు నాణ్యమైనవిగా తయారవుతాయి. మెంటల్ లెవెల్లో నిక్షిప్తమైన కర్మ మూలికలను తొలగించుటకు, శుద్ధిపరచుటకు అనేక లక్షల సంఖ్యలో ఫోర్సులు పనిచేయట అవసరం. భౌతిక మరియు మానసిక శుద్ధి పని నిరంతరం అంతరాయం లేకుండా కొనసాగిన అవయవాలు నాణ్యత, నైపుణ్యత మరియు దృఢత్వము సంపాదిస్తాయి. దీని ఫలితంగా కర్మబంధములు భస్మమైపోతాయి. వాసన సహిత కర్మ ఆవరణములు కరిగిపోతాయి. ఇట్టి నాణ్యమైన శుద్ధి జరుగుటకు, కర్మశేషాలు రద్దగుటకు మాస్టర్ సివివి గారు కొన్ని ప్రత్యేకమైన కోర్సులను రూపొందించి మనకు అందించి ఉన్నారు. వీటిని అభ్యాసం చేసిన సాధకులకు శరీర శుద్ధి ప్రక్రియ యాంత్రికంగా జరుగుతుంది. కర్మ దోషాలు అంతరించిపోతాయి. లోపలి అవయవాలలో, సందులలో, వీధులలో అనేక రకమైన ఫోర్సులు పనిచేస్తూ ఉంటాయి. అంతరంలో పదార్థములు ఇతర పదార్థములతో, విషవాయువులతో మిశ్రమమై ఉండిన స్వతహాగా ప్రోగైన పూర్ణ ఫోర్సులు తీవ్రంగా వేగంగా ఒత్తిడితో పనిచేసి వాటిని శరీరంలోనే ఘనీభవింపజేసి గట్టిపరుస్తాయి. మరికొన్ని కర్మవాసనలు అంతరించిపోతాయి. అంతర్గత శారీరక పునర్నిర్మాణానికి, శుద్ధికి ఈ ఫోర్సులు ఉపయోగపడతాయి. వినడానికి, చదవడానికి ఒళ్ళు పులకరింపజేయ విషయము ఏమనగా సాధనకు ఉపయోగపడు రహస్య విషయం ఏమనగా బాహ్య పదార్థములు ఎక్కువగా ఇడానాడి భాగమందు ప్రోగై నిక్షిప్తంగా కట్టి ఉంటాయి. ఎవరైతే కర్మబంధములను, వాటి మూలికలను సమూలంగా తొలగించగలరో అట్టి వారిని రాజమేర్వి యోగి అని పిలుస్తారు. అట్టి వారు మెంటల్ భూమిక వరకు సునాయాసంగా చేరగలరు. ఈ శుద్ధి ప్రక్రియ మెదడుకు, బుద్ధికి ప్రేరణ కలిగించే సామర్థ్యం కల్పిస్తుంది. యోగ సాధనలో జనించిన వేడి, దాని తీవ్రత, ఒత్తిడి, వేగము కలిసి మలినాలను ప్రక్కకు నెట్టివేస్తాయి, మార్గమును రూపొందిస్తాయి. అన్ని ఆటంకములు తొలగిపోగా కుండలిని తన ప్రభావ పనిని పూర్తి చేసి కర్మబంధములను సమూలంగా నాశనం చేస్తుంది. ఈ ఫలితాలను సంపాదించుటకు సాధకుడు పాటించవలసిన కొన్ని బాధ్యతలు, దశలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. దట్టంగా ప్రోగైన కర్మ ఆవరణంను పరికింపజేయుటకు జ్ఞానాన్ని ప్రవేశపెట్టగలదు. కుండలిని ప్రజ్వాలన జాగృతి అనుభూతి జ్ఞానమును సంపాదించుట. పరిశుద్ధి ప్రక్రియ సూక్ష్మ మర్మములను కుండలిని సిద్ధ సద్గురువుల సలహాలను పాటించుట. మెదడు నుండి ఉత్పన్నమగు కర్మ సంబంధ ఆలోచనలను నియంత్రించుట. పెద్ద కుప్ప లేదా కొండలుగా పెద్ద కుప్ప లేదా కొండలుగా పేరుకుపోయిన కర్మ సమూహమును ఆవిరిగా మార్చవలెను. ప్రత్యేకమైన మరియు పలు రకములైన కోర్సులు మరియు ఈ క్రింది పనులు ఈ ఫలితములను పొందట అత్యావశ్యకము.
ఒకటవది, ప్రవేశపెట్టిన కోర్సులను తగిన తీవ్రతతో వేగంతో శరీరం అంతా ప్రసరింప చేయవలెను. రెండవది, ఆ ఫోర్సులు ఆవరించిపోకుండా తమ సామర్థ్యం తగ్గిపోకుండా శరీరంలోనే చాలా కాలం ఉండునట్లు ప్రయత్నించాలి. నిస్సారం కాకుండా కాపాడుకోవాలి. నిర్జీవం అయిపోకుండా నివారించాలి. శరీరంలో నిశ్చిత్తమైన బాహ్య పదార్థములను శుద్ధి చేయుటకు పలు రకములైన స్పిరిట్ గ్యాస్ తో మిశ్రమమగునట్లు కొన్ని నూనె పదార్థములను ప్రవేశపెట్టుట అవసరము. ప్రతి పదార్థమునకు అణువును ప్రవేశపెట్టాలి. పదార్థములు ఆవిరి ఎక్కుటకు తీవ్రమైన వేడిని జనింపజేయవలెను. ఇది తదితర పదార్థమును ఆవిరి గావిస్తాయి. ఆవిరి అయిన ఆవరణంలో ఇంకా నూతన ఫోర్సులను ప్రవేశపెట్టవలెను. అవసరమైన పనులను ఇతర ఫోర్సులను ఉపయోగించవలెను. ఈ విధంగా శరీరమందలి ప్రతి భాగము అవయవము పరిశుద్ధం కావడానికి సిద్ధంగా ఉండాలి. నరముల నుండి ఎముకల వరకు గల మలిన పదార్థములు, జారుడు ద్రవాలు శుద్ధి అవుతాయి. ఆవిరిగా రూపాంతరం చెందుతూ చివరికి భస్మమైపోతాయి, అంతరించిపోతాయి. శరీర అంతరమున పోగై ఉన్న కర్మబంధాలను, శేషాలను, వాటి ఆవరణములను తొలగించుటలో, భౌతికమును పునర్నిర్మాణం చేయుటలో హాస్టల్ వ్యవస్థ కీలక పాత్ర వహిస్తోంది. ఈ ఫలితాలను సాధించాలంటే చెడు దుష్ట విష బాహ్య పదార్థములను, వాయువులను రాకెట్ వలె బయటకు నెట్టివేయక తప్పదు. ఈ ప్రక్రియలో హాస్టల్ శరీరము ఎక్కువ బాధ్యత వహించేటట్లు సాధకుడు దానిని ప్రేరేపించాలి. భౌతిక సంబంధమైన దోషములు, రుగ్మతలు, మానసిక ఈకి బాధలను కూడా హాస్టల్ భూమిక శక్తితోనే బాగు చేయవలెను. స్వల్పమైన, సులభమైన, తక్కువ పరిణామంలో శుద్ధి పనికి రాదు. శుద్ధి సంపూర్ణంగా జరగాలి. సమయం పడుతుంది. అనేక గుణములను, నూతన స్వభావములను ప్రవేశపెట్టాలి. కుండలిని చాలన మార్గము శుద్ధమైనదని, మహాపర నిర్వాణిక అంచుల వరకు క్రమేణ సాఫీగా ప్రయాణించవచ్చునన్న సమాధానం కుండలినికి ప్రకంపనల ద్వారా పంపబడుతుంది. నరములలో జరుగు రక్త ప్రసరణ ద్వారా మలినాలు, మురికి, కల్తీ, అపరిశుభ్రమైన పదార్థములు తొలగిపోతాయి. శుద్ధి ప్రక్రియ శీఘ్రంగా జరుగుతుంది. శుద్ధి, సర్దుబాటు, పునర్నిర్మాణ ప్రక్రియకు సంపూర్ణత కలుగజేయుటకు, లోపరహితంగా రూపొందించుటకు నిర్వహించు పనిలో ఎక్కువ కాలమును కేటాయించవలెను. నాణ్యమైన ఉన్నత గుణములు ఏర్పడినంత వరకు శుద్ధి పని నిరంతరము కొనసాగించవలసినదే. శుద్ధి పని జరుగుటకు ఫోర్సులను ఉపయోగించవలసి ఉంటుంది. తీవ్రమైన రీతిలో వేగవంతంగా ఫోర్సులను ఉపయోగించని ఎడల శుద్ధి ప్రక్రియ మరియు ఘనీభవించే పని ఆలస్యం అవుతుంది. శరీర తత్వమును బట్టి ఈ ప్రక్రియను ఒక్కొక్క మారు 2-3 సార్లు తిరిగి చేయవలసి ఉంటుంది. శరీర లోపాలను, అనారోగ్యాలను తొలగించడానికి ప్రాథమిక అభ్యాసం చేయడం తప్ప మరొక మార్గం లేదు. భౌతిక అవయవములను సర్దుబాటు చేయడమే కాక సాధకునకు తగినట్లు శరీర నిర్వహణ చేయవలెను. అప్పుడే యోగ శరీరంగా తయారవుతుంది. కుండలిని యోగాభ్యాసానికి ఉపయుక్తంగా పనిచేస్తుంది. ఈ శుద్ధి ప్రక్రియ వలన నాడులలో జరగవలసిన పని జరిగి కుండలిని ప్రయాణ మార్గమైన సుషుమ్న నాడిని తన ప్రయాణమునకు అనుకూలంగా ఉంచుతుంది. ఈ విధంగా కుండలిని యోగాభ్యాసకుడు మలిన సహితమైన అంతర్భాగములను పరిశుద్ధి చేయనిది కుండలిని చాలనము జరగదు. ఈ సాధకులు తమ భౌతికమును సరియైన రీతిలో ఉంచుకొనలేకపోవటం వలననే ఫలితాలను సాధించలేకపోతున్నారు. అటువంటి వారు సాధన చేసినా కూడా నిరుపయోగమే, ఎలాంటి ప్రయోజనం కనిపించదు. ప్రతి అవయవాన్ని, అంగాన్ని, నాడులను సర్దుబాటు చేయవలసి ఉంటుంది. పురోభివృద్ధికి తగినట్లు సర్దుబాటు, మార్పులు ప్రవేశపెట్టాలి. ఇప్పుడు సహజంగానే ఆరోగ్యాభివృద్ధి జరుగుతుంది. యోగానికి సరిపడ రీతిలో శరీరాన్ని రూపొందించవలెను. ఈ సృష్టి గ్రహములు
వాటి స్థితిగతులు కార్యతత్వములు మారవలసి ఉంది. కేవలం ఇది ఆది బ్రహ్మ సంకల్పంతో మాత్రమే సాధ్యమవుతుంది. స్థూలంలో, సూక్ష్మంలో, అంతరమున, బాహ్యమున మార్పు రావలేను. శరీర ఆకారమును, అంతర్భాగములను చక్కపరిచి బాహ్య పదార్థములను బయటకు నెట్టివేయవలెను. రుగ్మతలు సంపూర్ణంగా తొలగిపోవునంత వరకు శుద్ధి చేయాలి. అప్పటి వరకు కుండలిని శక్తి చలనరహితంగానే ఉంటుంది. వేడి పదార్థములను, వాసనలను, విషవాయువులను బయటకు నెట్టివేసి సామర్థ్యము కుండలిని యోగానికి ఉంది. కర్మ విధానాన్ని, దాని రహస్య కర్తవ్యాలను సమూలం వరకు పరిశీలించడానికి రూపొందించబడినదే కుండలిని యోగం. తర్క వితర్క జ్ఞానము ఆవిరైపోయేలా సాధన చేయాలి. కుండలిని యోగ సాధన యందు బాగుగా అభివృద్ధి చెందాలంటే శరీరము సంపూర్ణంగా శుద్ధి కావలసినదే. రెండవ మార్గం లేదు. ఈ విధంగా సాధకుడు శరీర మాలిన్యములను అధిగమించాలి. ఈ ప్రకారము భౌతికము బాగుపడుతుంది, శక్తి చాలనమునకు ఉపయోగకరంగా ఉంటుంది. బాగుపడిన శరీరాలు ఇంకా ఉన్నతమైన స్థాయికి యోగమందు చేరడానికి ఉపయోగపడతాయి. శుద్ధికి తగినట్లు వారి అభివృద్ధి ఉంటుంది. ఈ క్రియ వలన శరీరంలోని వివిధ కేంద్రాలకు సంబంధించిన లోపాలు, దోషాలు అంతరించిపోతాయి. ఈ ప్రకారము వాటిని భస్మం చేసి, అంతరింపజేసి, బయటికి నెట్టివేసి మరికొన్నింటిని శరీరం అందే ఘనీవింపజేసి ఆవిరిగా పారద్రోలి పరిశుద్ధి పరచి కుండలిని చలనమునకు సంసిద్ధం చేయాలి. ఇంతటి నాణ్యత, శుభ్రత నాడులలో లేనిది కుండలిని ప్రేరణకు వీలు కాదు. ఈ విధంగా శరీరమును నూతనంగా నైపుణ్యమైన రీతిలో రూపొందించడానికి అనేకమైన యోగ విద్యలను ఆచరించాలి. సాధకుల జీవన శైలి, వృత్తి శైలి, ఆహార శైలి మారాలి. ఋషి సంప్రదాయము, సంస్కారములను అలవర్చుకోవాలి. ఇట్టి సాధనలతో జరిగే ప్రక్రియ విధానము వలన ఒత్తిడి, వేగము, తీవ్రత అనేక గ్రేడులలో ఉత్పన్నమగుట వలన కుండలిని దురుసుగా ప్రయాణిస్తుంది. వర్కింగ్ మందకొడిగా సాగదు. దాని పనితీరు, గమనము, అనుభూతికి వస్తాయి. మనస్సు నియంత్రణలో ఉంచుకొనుట సాధకుని ప్రధాన బాధ్యత. ఆలోచన విధానంలో స్థిరత్వము ఏర్పడాలి. ద్వంద్వ విధానాలకు స్వస్తి చెప్పాలి. మానసిక ప్రవృత్తిలో మంచి అభివృద్ధికి జాగ్రత్త వహించాలి. మూలాధారం నుండి హితు వరకు క్రియా సాఫీగా సాగుతుంది. అనేక క్రియలకు ప్రేరణ, వెలుతురు ఇవ్వడం జరుగుతుంది. ప్రజ్ఞాస్థితి ఏర్పడుతుంది. తత్ఫలితంగా కుండలినిలో అమానుషమైన మరియు గణనీయమైన వర్క్ జరుగుతుంది. దీని కొరకు మేడం ఇప్పుడు చదివే పేర అయిపోతే ఆపుతాం మేడం. ఇంకొక చిన్న ఒక 3 పేరాలు ఉన్నాయి మేడం. ఈ పేజ్ కంప్లీట్ చేస్తాను. సరే. తత్ఫలితంగా కుండలినిలో అమానుషమైన మరియు గణనీయమైన వర్క్ జరుగుతుంది. దీని కొరకు సాధకుడు నిరంతర ఆది బ్రహ్మతో ప్రత్యేక లింక్ ఏర్పాటు చేసుకుని ఉండాలి. కుండలిని ఆది సంకల్పంతో నిండి ఉండాలి. ఇడ, పింగళ, సుషుమ్న నాడులను ఏ విధంగా మలచవలెనో, త్రిప్పవలెనో, అమర్చవలెనో ఆ విధంగా సమయానుకూలంగా అభివృద్ధికి తగినట్లు మార్పు చేయగల సామర్థ్యం సాధకునకు అత్యావశ్యకము. శరీరంలోని అణువులు, ధాతువు కుండలిని ప్రభావానికి లోనై పనిచేస్తాయి. ప్రతి అణువులోనూ తన శక్తి ప్రవేశిస్తుంది. తేజ కిరణాలు శరీర పర్యంతం ఛేదించుకుపోయి ప్రసరిస్తాయి. ఈ విధంగా ఆది బ్రహ్మ సంకల్పము శరీరం అంతా నిండిపోతుంది. ఈ విధంగా కుండలిని శక్తి చాలనము, సంస్కారాలు దాని రూపము, అనుభూతికి వస్తాయి. అవయవాలను, కోశములను రోజు కొంత మేరకు సవరించి దివ్య శరీరంగా, యోగ శరీరంగా రూపొందించుకోవాలి. సూక్ష్మ అవయవాలు మార్పు కావాలనన్నా, పని చేయవలెనన్నా స్థూల అవయవాలు కూడా పని చేయాలి. అవి కూడా పరిశుద్ధి కావలసి ఉంది. ఈ 2 వ్యవస్థలు సృష్టి విధానం ప్రకారం పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి. వాటిని వేరు చేయడానికి వీలు లేదు.
అయినప్పటికీ కుండలిని సాధనకు అవి వేరువేరుగా మరియు కొన్ని ప్రక్రియలలో కలిసి పనిచేయుటకు తగిన రీతిలో సర్దుబాటు చేయక తప్పదు. అవి వాటికి నిర్దేశించిన ప్రత్యేక పనులను అవి చేస్తూ ఉంటాయి. సమయానుకూలంగా రెండింటిని ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.